యవనస్తులు యూత్ వారు అందరికీ మా సండే స్కూల్ తరఫున నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకున్నాను. మహోన్నతుడవు మహాగణుడవు మా ప్రియ పరలోకపు ఈరోజు జరుగుతున్న సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో నీవే మాకు తోడుగా ఉంటుంది. నేను చెప్పబోయే వాక్యంలో నీవే నాకు సహాయం చేయండి. నేను చెప్పబోయే వాక్యంలో ఏ తప్పులు లేకుండా నీవే నన్ను సండే స్కూల్ పిల్లలందరూ బాగా పాల్గొనగా ఉంటారు. బాగా చెప్పేలాగా సండే కార్యక్రమం వల్ల మీరే ఈ సండే స్కూల్ సండే ఆరాధన కొరకు మనకి ఇచ్చిన వాక్య భాగము క్రీస్తునందు బలవంతులై ఉంటాం మరియు అలా బలంగా ఉండడం వలన దేవునిలో మనము ఎన్నో గొప్ప కార్యములు చేయగలమని తెలుస్తుంది. మొదటిగా బలం అనేది మనం తీసుకుంటే ప్రతి జీవికి వాటి వయసుతో సంబంధం లేకుండా పుట్టడం నుండి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయి ఉన్నది. సాధారణ మనుషులు బలం కలిగి ఉండడం వలన ఆటల్లో, ఆరోగ్యంలో, ఏకాగ్రతలో ఎంతో ముందు ఉంటారు. సాధారణ మనుషులే ఆ రీతిలో ఉంటే మరి ఎంతో గొప్ప అద్వితీయ దేవుని యొక్క బలం మనం పొందుకుని ఉంటే ఇంకేమి గొప్ప కార్యములు చేయగలమో ఒక్కసారి మనం ఆలోచిద్దాము. దాని కొరకు మొదటిగా బైబిల్ గ్రంథం నుండి కొన్ని ఉదాహరణలు తీసుకుంటాం. మొదటిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదివి వినిపించారు? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును అని ఉంది. ఇక్కడ యెహోవా నామము దేనితో పోల్చారండి? అంటే మనం చిన్నవారమైన పెద్దవారమైన మనం యెహోవా నామము అనే బలమైన దుర్గమును ఆశ్రయిస్తే మనము కూడా సురక్షితంగా ఉంటామని తెలుస్తుంది. అలాగే మనం కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వరకు ఎదురు చూడము, ధైర్యముగా ఉండుము, ఆయన నీ హృదయములను బలపరచును. ఎవరి కోసము మనం ఎదురు చూడాలి? మన హృదయములను బలపరిచేది ఎవరు? యెహోవా వరకు ఎదురు చూడము అని అంటే మన హృదయాలను బలపరిచేది మన దేవుడు. ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఒక్కసారి బైబిల్లో చిన్నపిల్లగా కానీ మనకు గుర్తుకొచ్చేది వాడైన సమయంలో చిన్నవాడైన దావీదు. చిన్నవాడైన దావీదు మనం తీసుకుంటే తన వారి అన్నదమ్ములలో 8వ వాడు. అతని తండ్రి కూడా అతని గొప్పవాడు అవుతాడని అనుకోలేదు. ఇక్కడ మనం చూస్తే దావీదు చిన్నవాడు, గొలియాతు చాలా పెద్దవాడు. బైబిల్లో కూడా మొదట సమూయేలు 17వ అధ్యాయం 4 నుండి 7 వరకు. మొదట సమూయేలు 17వ అధ్యాయం 4 నుండి 7 వరకు. మనం చూస్తే అతను గాదు అనే ప్రాంతంకు చెందినవాడు. అతను 6 మూరల ధాన్యడు ఎత్తు మనిషి అని. అతనికి రాగి హెల్మెట్ ఉంది. దానికి రాగితో చేసిన కవచం ఉంది. రాగి హెల్మెట్ రాగితో చేసిన కవచం ఉందని దాని వరకు 5000 తులముల ఎత్తుగల రాగి 5000 ఎత్తుగల తులముల రాగి అని ఉంది. వీటితో పాటు అతనికి రాగి షీల్డ్, రాగి స్పియర్ ఉన్నాయి. అంటే రాగి కవచం, రాళ్ళు ఉన్నాయి. అవి పట్టుకుని అతని యుద్ధ భూమిలో నడుస్తుంటే ఫిలిస్తీన్లందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇశ్రాయేలీలందరూ చాలా భయపడిపోయారు. ఇక్కడ మనం చూస్తే
గొల్యాతు చాలా బలం కలిగినవాడు, కానీ అతని బలం దేవుడి నుండి వచ్చినది కాదు. చిన్నవాడైన దావీదు బలం లేనివాడు, కానీ అతను యెహోవా అతనికి బలం ఇస్తారని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఎంతో బలవంతుడైన గొల్యాతును చాలా తక్కువగా భావించి, ఈ ఫిలిష్తీయుడు నాకు ఎంతటి వాడు, ఇతనిని నేను చంపి ఇశ్రాయేలీయులను కాపాడుతాను అని చెప్పగలిగాడు. చెప్పడం మాత్రమే కాదు, కానీ యుద్ధంలో కేవలం ఒక్క వడిసెల రాయితో అతనిని కొట్టి అతను పడిపోయిన తర్వాత అతని ఖడ్గంతోనే గొల్యాతుని చంపాడు. ఇదంతా చెప్తుంటే నాకు ఒక సండే స్కూల్ పాట గుర్తుకొస్తుంది. అదేంటంటే, చిన్నవాడైన దావీదు చిన్ని కాలువా, కాలువలో నీరాలు 5 ఏరెను, వాటిలో ఒకటి పడిసెల్లో పెట్టి గిరిగిర తిప్పి కొట్టంగానే గొల్యాతు చచ్చెను, గిరిగిర తిప్పి కొట్టంగానే గొల్యాతు చచ్చెను. అతను గొల్యాతుతో ఏమన్నాడంటే, మొదట సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం. మొదట సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తి ఈటెను పళ్ళెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాధిపతులు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దాని ప్రకారం దావీదు, నీవు కత్తియు ఈటెయు బొల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి అగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని చెప్పు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనకు బలం అనేది దేవుని యొద్ద నుండి వచ్చే బలమై ఉండాలి. అప్పుడే సాధారణ మనము జయించగలం. అలాగే సమూయేలును కూడా మనం తీసుకుంటే, అతను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు అతనిని దేవుని మందిరంలో విడిచిపెట్టేశారు. మొదట సమూయేలు 1-2 అధ్యాయములలో మనం చూస్తే, అన్న మరియు సమూయేలు అతని తల్లిదండ్రులు సమూయేలు తమ దగ్గర ఉండడం కంటే ఎక్కువగా దేవుని భయంలో ఎదగడమే బలం అని నమ్మారు. అందుకే ఇశ్రాయేలు రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా సమూయేలు ఎదిగాడు. చిన్ననాటి నుండే దేవుని స్వరం విని దేవునితో పాటే నడిచే ప్రవక్తగా అతను పెరిగాడు. కాబట్టి చిన్నపిల్లలమైన మనం కూడా యేసయ్యను మన బలంగా మనం చేసుకోవాలి. ఆయనని ప్రార్థించాలి, స్తుతించాలి, ఆయనకు ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. అప్పుడు యేసయ్య